నమస్తే అండి తెలుగు ప్రజలకు. 1000 ఎలుకలు తిన్న ఒక పిల్లి తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు, దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి సందర్శించుకున్నదట. అన్న ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అదంటే, కల్వకుంట్ల కవిత డాటర్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ ఎవరు? మాజీ సీఎం ఆఫ్ తెలంగాణ. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, కల్వకుంట్ల కవిత ఒక లెటర్ రాసింది. ఆ లెటర్కి సంబంధించి మరి మాకు నిరుద్యోగుల గురించి నాకు సమయం ఇవ్వాలి, మాట్లాడాలని చెప్పేసి అక్క గురించి విష్ణు కిషోర్ అన్నని అడుగుదాం, మ్యూజిక్ డైరెక్టర్. అన్నకు ఫోన్ చేసి ఏంది ఈ లెటర్ గురించి అక్క మరి ఏమంటది అది. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న, మీరు లైవ్లో ఉన్నారు. మన కల్వకుంట్ల కవితక్క ఒక లెటర్ రాసింది మరి చైర్మన్ గారికి, మండలి చైర్మన్ గారికి. ఆ లెటరే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లెటర్ మీకు ఒకసారి చదివిన తర్వాత ఒక 2 నిమిషాలు మీరు స్పందించాలి. మీకు ఎందుకంటే ఉద్యమం టైంలో కల్వకుంట్ల కవిత గారితో మీరు కలిసి, అంటే మీరు అందరు కలిసి పనిచేసినారు, దగ్గరికి వెళ్ళి చూసినారు. మరి తెలంగాణ వచ్చినాక కూడా మీరు చాలాసార్లు అనేక సందర్భాల్లో కళాకారుల ఇష్యూలు కానీ అన్నీ కూడా మీరు కలిసి మాట్లాడినట్టు మనకు సమాచారం. అయితే మీకు లెటర్ చదివి చూపిస్తాను. 12వ తారీఖు 2వ నెల 2024 శ్రీయుత గౌరవనీయులైన చైర్మన్ గారికి తెలంగాణ శాసన మండలి. విషయం ఏంటంటే, ప్రత్యేక ప్రస్తావన ఉద్యోగ నియామకాలలో తెలంగాణ యువతకు జరుగుతున్న అన్యాయం గురించి. నేను కల్వకుంట్ల కవిత శాసన మండలి సభ్యులు తెలియజేయనదేమనగా, తెలంగాణ యువతకు ఉద్యోగ నియామకాలలో జరుగుతున్న అన్యాయాలపై శాసన మండలిని యందు ప్రత్యేక ప్రస్తావన అవకాశం ఇవ్వవలసిందిగా కోరనైనది అని పెట్టి, భవదీయ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ స్థానిక సంస్థలు నిజామాబాద్ అని చెప్పేసి లెటర్ రాసింది. మీకేమనిపిస్తుంది ఈ లెటర్ చూస్తుంటే? మంచి పని చేసిందంటారా కవిత? నిజంగా నిరుద్యోగుల తరపున, విద్యార్థుల తరపున, యువత తరపున ఉన్నందుకు మీరు స్వాగతిస్తారన్నా? ఎట్లా చూస్తారు? అసలు నాకెందుకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే కల్వకుంట్ల కవితనే కాదు, కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం టోటల్ వాళ్ళు మొదటి నుంచి కూడా అబద్ధాలు మాట్లాడుకుంటా బతుకుతా ఉన్నారు. 10 ఏళ్ల పరిపాలనలో ఏ రోజు మాట్లాడనటువంటి కవిత అంటే లిక్కర్ ఇండియా మహారాణి. లిక్కర్ కేసులో ఇండియా మహారాణిగా సంపాదించుకొని తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఆడపడుచుల్ని తలదించుకునేటట్లు చేసి, ఒక ఆడపడుచు లిక్కర్ అనేటటువంటి ఒక దందా చేసి మొత్తం యావత్తు తెలంగాణ ప్రజానికాన్ని, ఇండియాలో ఉండేటటువంటి ప్రజానికాన్ని చంపాలని, ఆ లిక్కర్ తాగి చచ్చిపోవాలా, ముష్టల్తాలు తెగిపోవాలనేటటువంటి ప్లాన్ లో ఆమె లిక్కర్ మహారాణిగా వచ్చినటువంటి కవిత ఇలా ఆ లెటర్ పెట్టడమే హాస్యాస్పదం. అంతే కదా. ఇప్పుడు మొత్తం టోటల్ కల్వకుంట్ల ఫ్యామిలీ టోటల్ గా ఇలా అసెంబ్లీలో మొత్తము చెమటలు కట్టుతున్నారు. ఒక రోజు వస్తాడు మన మాజీ ముఖ్యమంత్రి గారు, ఒక రోజు వస్తారు, ఒక రోజు అంటారు. ఇట్లా ఒక రోజు వస్తాడు, ఒక రోజు అంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి ఇవాళ మనకు ఎలాంటి అంటే అధికారం లేకపోయేసరికి వాళ్ళకు మింగుడు పడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో నాకేమనిపిస్తుందంటే, నేను ఒకటే తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ మన ఏది నిరుద్యోగ వ్యవస్థ, నిరుద్యోగ విద్యార్థులందరికీ కూడా ఒకటే చెప్తున్నా, నమ్మి మోసపోయిన పిల్లలు నా తెలంగాణలోని విద్యార్థులు, నమ్మి మోసపోయిన పిల్లలు నా తెలంగాణలోని విద్యార్థులు, నమ్మి మోసపోయిన తల్లులు నా తెలంగాణలోని అమ్మలు, ఒక్కనాడన్నా వచ్చిందా మనకు అండగుండి నిలిచిందా? అధికారంలో ఉన్నప్పుడు ఈ కల్వకుంట్ల కవిత ఎక్కడా? అధికారంలో ఉన్నప్పుడు ఈ కల్వకుంట్ల కవిత ఎక్కడా?
లిక్కరు తయారు దందలో మునిగి తేలిందమ్మా, లిక్కరు తయారు దందలో మునిగి తేలి ఉండే గదనమ్మా. ఉద్యోగాలు రావని పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే, ఉద్యోగాలు రావని పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే, ఒక్కనాడన్నా వచ్చిందా, ఒక్క మాటన్నా మనకు ఇచ్చిందా, ఒక్కనాడన్నా వచ్చిందా, ఒక్క మాటన్నా మనకు ఇచ్చిందా, ఒక్కనాడన్నా వచ్చిందా, మనకు వండగుండి నిలిచిందా. నమ్మి మోసపోయిన పిల్లలు నా తెలంగాణలోని విద్యార్థులు, నమ్మి మోసపోయిన తల్లులు నా తెలంగాణలోని అమ్మలు, నమ్మబోకండ్రి నమ్మబోకండ్రి ఈ మాయదారి కల్వకుంట్ల ఫ్యామిలీని. సూపర్ అన్న, సూపర్. ఎట్టి పరిస్థితుల్లో ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ ఇవాళ అన్కాన్షియస్ లకు వెళ్ళిపోయింది. అన్కాన్షియస్ లకు వెళ్ళిపోయి మళ్ళా తెలంగాణ 6 నెలల్లో వీళ్ళు అధికారానికి వస్తారంట. 6 నెలల్లో అధికారంలోకి వచ్చి అంటే మళ్ళా మొత్తం సర్వనాశనం చేసి, ఏ రోజన్నా ఉద్యోగాల కోసం మాట్లాడలేదు, ఏ రోజన్నటువంటి విద్యార్థులు చనిపోతే ఎక్కడన్నా వాళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడన్నా అమ్మాయిని డిస్టర్బ్ చేస్తే కూడా అది ఏ రోజు కూడా మాట్లాడినటువంటి తల్లి ఇలా తెలంగాణ సమాజానికి ఉద్ధరిస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఒక్కొక్క ఈమెకేమో లిక్కర్ రాయని బిరుదు వచ్చేసింది, వాళ్ళ బావకు హరీష్ అన్నకు అగ్గిపెట్ట మచ్చ అని చెప్పేసి ఒకటి వచ్చింది, ఇక వాళ్ళ అన్నకేమో ఆటో రాముడు అని వచ్చింది. ఇక వాళ్ళ తండ్రి ఇప్పుడు వాళ్ళకు మత్తులో ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు అయ్యా దాగి ఆల్రెడీ వీళ్ళను కన్నాడు కాబట్టి మత్తులో ఉన్నారు వాళ్ళు. ఆ మత్తు వాళ్ళ అయ్యకు దిగాల, వీళ్ళకు దిగాల. ఆ దిగటాని కోసం ఇవాళ మంచిగా తగ్గసారు మంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నటువంటిది వీళ్ళు ఓర్వలేక డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళకు డిస్టర్బ్ చేయడమే కదా వాళ్ళకు అలవాటు. కాబట్టి వాళ్ళకు దయచేసి తెలంగాణ విద్యార్థులారా, తల్లులారా, అమ్మలారా, అయ్యలారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ దగాకోరు ఈ దొరల పాలన అంతం చేసిర్రు. మీరు హ్యాపీగా అంతం చేసినటువంటి దొరల పాలన మీరు నమ్మకండి. మళ్ళీ వీళ్లకు ఎక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఏ జిల్లాకు పోలేదు, ఎవరు చనిపోయిన పోలే, ఎవరు పుట్టిన పోలే, ఎవరికి పెళ్లిల పోలే, ఒక పుస్తకం రిలీజ్ కు రాలే, ఒక క్యాసెట్ రిలీజ్ కు రాలే, ఒక విద్యార్థులకు సమస్యలు వస్తే రాలేదు, ఆత్మహత్యలు చేసుకుంటే రాలేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారా అన్నటువంటి కుటుంబము వాళ్ళ అవసరాల కోసం కోట్ల రూపాయలు కూడగొట్టుకొని వీళ్ళ అప్పులు చేసి తెలంగాణలో 2 నెలలు కాదు వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళను కేవలం డిస్టర్బ్ చేసి, వాళ్ళు డిస్టర్బ్ కావాలా, మళ్ళీ తెలంగాణ ప్రజలు డిస్టర్బ్ కావాలనే కాన్సెప్ట్ లో ఉన్నారు. మైపాల్ భాయ్, తెలంగాణ ప్రజానీకానికి ఖచ్చితంగా మనం వాయిస్ ఇవ్వాలా, ఖచ్చితంగా నమ్మొద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే నన్ను వాళ్ళ అయ్యమ్మ మోసం చేసిండు, ఇంటికి భోజనం పిలిచి నా తమ్ముడివి నువ్వు నా అన్న, నేను నీ అన్ననని చెప్పేసి ఆమె కూడా నన్ను పిలిచి అన్న ఖచ్చితంగా నీకు అన్యాయం జరిగిందని చెప్పి ఆమె కూడా నన్ను మోసం చేసింది. వాళ్ళ అన్నకు కూడా నేను 2-3 సార్లు నాకు బర్రెలియకు కేటీఆర్ గారు మీతో మాట్లాడాలి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి నేను అడిగినా. ఒక సంగీత దర్శకుడిని ఒక 6,000 పాటలకు సంగీతం చేసిన, వాళ్ళ సాగుకు పాటలు చేసిన నేను. వాళ్ళకు అద్భుతంగా నా పాటలతో వాళ్ళకు అద్భుతమైనటువంటి మైలేజ్ వచ్చింది. వాళ్ళు ముఖ్యమంత్రి కావడానికి, వాళ్ళ అధికారం రావడానికి నా పాటలు ఉపయోగపడ్డాయి. అలాంటి వాళ్ళు కూడా నన్నే కాదు అనేక మందిని, ఒక గద్దరన్న లాంటి వాళ్ళని కావచ్చు, ఒక గూడంజయ లాంటి వ్యక్తికి కావచ్చు, ఒక బి నరసింహరావు ఒక అద్భుతమైనటువంటి దర్శకుడికి ఒక అవకాశం ఇవ్వకుండా కల్వకుంట చేసినటువంటి కల్వకుంట్ల అంటే కల్వకుంట చేసే కల్వకుంట్ల ఫ్యామిలీ, కల్వనుల్లే కల్వకుంట్ల ఫ్యామిలీ అంటారు. కల్వకుంట్ల ఫ్యామిలీ కాబట్టి ఆ కల్వకుంట్ల ఫ్యామిలీని కల్వరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను ఈ రాష్ట్రంలోనే ఉండొద్దు. అట్లా మనం ఇంతకు ముందు అనుకున్నాము గుడ్డి మీద కొట్టాము, ఇప్పుడు మూతి మీద కొడతాం. మూతి మీద కొట్టేసి వాళ్ళని ఇటు పరికరా కూడా చేస్తాం. వాళ్ళకు ఆయుష్ లేదు ముఖం. అదే కాదన్న, అన్యాయం అనే పదం గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు నిరుద్యోగుల కళాకారుల గురించి మీరు పాదయాత్ర చేసినప్పుడు మరి మీకు పిలిచే నిరుద్యోగ కళాకారుల సమస్యలు ఏందని మీకు సమయం ఇచ్చిరా? 1 గంట సేపు అని ఇచ్చి పరిష్కరించిరా?
నేను రాష్ట్ర వ్యాప్తంగా 4500 కిలోమీటర్లు తిరిగిన వాళ్ళకు నిమ్మకి నీరెత్తినట్టున్నారు. ఏ రోజు విలువలేదు. ఒక రోజు పిలిచేసి మాట్లాడి అన్నా నేనున్నాక అన్న అని చెప్పి మళ్ళా మోసం చేసేసి మళ్ళా నన్ను అజ్జేయడం. ఎందుకంటే తండ్రి మోసము, బిడ్డ మోసము, అన్న మోసము, ఇన్ని మోసాలు నాలాంటోడికే ఒక పేరుండి ఇంత పేరు సంపాదించుకున్నటువంటి నాలాంటోడికే వీళ్ళు మోసం చేస్తే వీళ్ళు తెలంగాణ సమాజానికి ఏం చేస్తారు? విద్యార్థులకు ఏం చేస్తారు? ఆత్మహత్యలు చేసుకున్నారు. 1200 పైసలకు 1400 మంది అమరవీరులు విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తారు. వీళ్ళు ఏవటి? అవునన్నా, అవును. ఉద్యమం టైంలో మీ పాటలు ఏవి బాగా పాడుకున్నారన్నా? వాళ్ళ సభలలో కానీ సమావేశాలలో కానీ ఎక్కువ మీ పాటలు? ముందు చూస్తుడేంది రాజన్న ఒరే రాజన్న, ఎత్తుకు తెలంగాణ జెండర్ రాజన్న ఒరే. కేసీఆర్ గారు ఎంపీకి కరీంనగర్ లో చేసినప్పుడు ఈ పాటతోని 2 లక్షల ఓట్లు వచ్చినాయి. పాటతోని అంత వాడుకొని కూడా మీకు ఏం కనీసం ఇప్పటిదాకా మీకు ఒక ఇల్లు కట్టించారు అన్న? ఇప్పుడు మొత్తం ఉద్యమంలో ఉన్నటువంటి హలో, మీకు ఒక ఇల్లు అన్న కట్టించరా అన్న? ఇల్లు అంట, ఇల్లు అసలు ఇల్లు కాదు. ఇల్లు కట్టిస్తే ఇవన్నీ ఎందుకు మాట్లాడతాం? ఇల్లు కాదు అసలు. అంటే దగ్గరికైనా రానిస్తే కదా. ఇప్పటికి మీరు రెంటింట్లోనే ఉంటారు? నేను ఇప్పటికీ రెంటింట్లోనే ఉంటున్నా. నా ఉసురు ముఖ్యంగా జరిగి ఇది 100% నిజము. మొన్న ఒక అద్భుతమైనటువంటి ప్రముఖ ఒక వ్యక్తి, మంచి కవి, పేరున్నటువంటి కవి అన్నాడు, నీ ఉసురు కలిగింది విష్ణుకిషోర్ తమ్ముడు, నీ ఉసురు కలిగి వాళ్ళకు చెల్లిపోయింది. ఇలా జై జై హే తెలంగాణ అనేటువంటి పాట కాళ్ళ కింద తొక్కి పెట్టారు. అవును, సాంస్కృతిక విప్లవ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి మా కళాకారులను ఇలా ఎటు కాకుండా చేశారు. చాలా మంది పిక్చర్లు అయితే ఇప్పుడు అన్న మీ పాటనేమో ఇప్పుడు వెనుక ముందు చూసుడేంది రాజన్న మీ పాట బాగా వాడుకున్నారు. తర్వాత గద్దరన్న పాట పొడుస్తున్న పొద్దు మీద వాడుకున్నారు. ఇప్పుడు జయ 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 పాట కూడా జయ జయ తెలంగాణ పాట అందశ్రీ అని వాడుకున్నారు. అంటే అందరిని వాడుకొని కాళ్ళ గజ్జల గమ్మతి వాడుకున్నారు. అయ్యోనివా నువ్వు అవోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా వాడుకున్నారు. అదే జ్ఞానము మీది, త్యాగం మీది, 1000 కోట్లు సంపాదించుకున్నారు. మంచిగా బలికి బ్రహ్మాండంగా డబ్బులు పెట్టుకొని ఇప్పుడట ఉద్యమాలు చేస్తారట. మనము ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ను ఎత్తేసి మనల్ని ధర్నా చేయకుండా, ఒక మాట్లాడకుండా, కనీసం ఒక పాట పాడకుండా చేసి ఎక్కడ కనీసం కళాకారులకు ఏ అనామకులకు అవార్డులు ఇచ్చి 1,00,000 రూపాయల అవార్డు ఇచ్చి 50,000 అవార్డు ఇచ్చిండ్రు. ఇలా 1000 పాటలు సంగీతం చేసి 1000 పాటలు రాసినటువంటి అద్భుతమైన కళాకారులు, రైటర్లు ఉన్నారు, సింగర్లు ఉన్నారు, పాడినటువంటి వాళ్ళు. వాళ్ళకు ఒక్కరికి కూడా ఒక అవార్డు ఇవ్వకుండా ఎవరెవరికో ఇచ్చేసి మోసం చేసినటువంటి కల్వకుంట్ల మోసగాళ్లను నమ్మకండి. నాకు ఒకటి మీరు అంతా చెప్తుంటే కవిత గురించి ఒకటి గుర్తు వస్తుంది. అంటే 100 ఎలుకలను తిన్న 100 ఎలుకలను తిన్న ఒక పిల్లి తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు, దేవాలయాలకు వెళ్ళి సందర్శించుకోవడానికి పోయినట్టు అనిపిస్తుంది. అంతేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి విష్ణుకిషోర్ అన్న సంచలన వ్యాఖ్యలు చేసిండు. కవితను కానీ కల్వకుంట్ల ఫ్యామిలీని కానీ ఎవరిని నమ్మకండి. వాళ్ళు ఏదైనా సమస్య చెప్పుకోవడానికి సమయం ఇవ్వలే. అసలు నిరుద్యోగులకు, యువతకు ఇలా సమస్యలు సృష్టించిందే వాళ్ళు అని చెప్తున్నారు. కవితను మాత్రం నెట్టిట్లా ఒక జోకర్ లాగా చూస్తున్నారు. పెద్ద జబర్దస్త్ షో, కామెడీ షో లెక్క అయిపోయింది. కవిత ఒక జోకర్గా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. దయచేసి కవిత చేసిన అనేక అక్రమాలు, దందాల మీద కూడా ఎంక్వైరీ జరగాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.